ఈరోజు ప్రపంచం మొత్తంలో జరుగుతున్న యుద్ధాలను మనం చూస్తున్నాం. ఆ యుద్ధాలను చూసి ప్రతి ఒక్కరి హృదయాలు భయంతో నిండిపోయాయి. నేడు కానీ రేపు కానీ మన భారతదేశానికి పాకిస్తాన్కి కూడా యుద్ధం జరగవచ్చు, చెప్పలేం. అయితే ఈరోజు అనేకుల్ని కలవరపరుస్తున్న ఈ యుద్ధాల సమాచారం ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ముందుగా చెప్పారు. ఆయన ఏమన్నారు అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి చివరి వచనాల వరకు, మార్క్ సువార్త 13వ అధ్యాయము 1 నుండి చివరి వచనాల వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 5వ వచనం నుండి చివరి వచనాల వరకు ఆయన స్పష్టంగా ఆయన రాకడకు ముందు ఏం జరుగుతాయో, ఏం సంభవిస్తాయో అన్ని చెప్పారు. అందులో ప్రతి చోట యుద్ధం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి, యెరూషలేం మీద దాడులు జరుగుతాయి ఆయన అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇంకా యేసు ప్రభు వారు ఆయన రాకడకు ముందు ఏమేం జరుగుతాయి అని చెప్పారో అవన్నీ నేను చెప్పిన వచనాలను ధ్యానించి తెలుసుకొని కలవరపడకుండా మీరు ఉండాలని ఈ చిన్న సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. అనేక వీడియోలు చూస్తున్నారు కదా, ఈ వీడియోను చూసి దయచేసి దీన్ని ముగించాక ఈ అధ్యాయాలన్నీ తెరిచి మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను.